హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు యానం గోదావరి నది చరిత్ర కోసం చెప్పబోతున్నాను. యానం పాండిచేరి కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ప్రాంతం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరంలో ఉంది. యానం ఫ్రెంచ్ పాలనలో ఉన్న ప్రత్యేక ప్రాంతం కావడంతో ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలన పరంగా మాత్రం పాండిచేరికి చెందుతుంది. గోదావరి నది భారతదేశపు రెండవ అతిపెద్ద నది. ఇది నాసిక్ జిల్లాలో పుట్టి దాదాపు 1465 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో యానం ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం సాగునీరు, చేపల వేట, వాణిజ్య రవాణా మరియు ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసని మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇటువైపు అయితే ఈ యానంలో ఎవరున్నారంటే మా పిన్ని వాళ్ళు ఉండేవారు, అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉన్నారన్నమాట. అటువైపు నది దాటి వెళ్ళాలంటే, గోదావరి నది దాటి అటువైపు కొమనగిరి, అమలాపురం వెళ్ళాలంటే అటువైపు మా డాడీ వాళ్ళ ఊరు ఉన్నదన్నమాట. అందుకే మేము ఎప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ యానం వచ్చేసి యానం నుంచి ఇటువైపు మళ్ళీ పడవలో ప్రయాణం చేసి అటువైపు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూసి వచ్చేవాళ్ళం. యానం వెళ్ళిన తర్వాత బోట్ రైడింగ్ చేయకపోతే అది పెద్ద పాపం అని చెప్పాలి. ఎందుకంటే ఎంత వెళ్ళింది మనం గోదావరిలో బోట్ రైడింగ్ చేయడానికి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము బోట్ రైడింగ్కి. ఇక్కడ ఏంటంటే బోట్ రైడింగ్కి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 150 తీసుకుంటారు పర్ హెడ్. అందుకని చెప్పి చిన్నపిల్లలు పెద్దగా సన్నా చెప్పినా కూడా వాళ్ళు ఏమి నమ్మరు. అంటే ఎంత హైట్ ఉన్నారు, ఎత్తున్నారు, చిన్నపిల్లలు అంటారు ఏంటంటారు. సో అందుకని చెప్పి అందరికీ 150 చెప్పినా బాగా లాగారన్నమాట. అయినా మనకు కావాల్సింది ఎంజాయ్మెంట్. డబ్బులు ఎంతైనా ఖర్చైనా పర్లేదు, మనం దాన్ని ఎంజాయ్ చేసామా లేదా అన్నది ఇప్పుడు వెళ్ళిన తర్వాత అది ఎంజాయ్ చేయకుండా మనం వచ్చేస్తే చాలా బాగా. అదే మనం వెళ్ళినప్పుడు అది ఎంజాయ్ చేస్తే అది మనకు ఒక లైఫ్ టైం మెమొరీగా ఉండిపోతుంది కదా. పైగా మనకు నచ్చిన ప్రదేశానికి అంటే ఇంకా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చింది. కాకపోతే 150 పెట్టి నేను ఇది బోట్ అయితే ఎక్కింది. పిల్లలు వండి కొంచెం తీసుకుంటున్నారు. మనం ఏం చేయాలి, స్కిడ్ అయితే జోబురు మళ్ళీ ఏదో జస్ట్ పనుల కోసం అలా చెప్పాను, అయితే ఊరికి మిమ్మల్ని నవ్వించడానికి, అందుకు మించి ఏమీ కాదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. అలాగే చాలా బాగుంది. వీడియోలో ఎంత బాగుందంటే లైవ్లో మీరు ఆస్వాదిస్తే నిజంగా అదిరిపోద్దన్నమాట. ఇలాంటి లైఫ్ టైం మెమరీస్ కొన్నైనా మీ జీవితంలో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే లైఫ్లో ఎంతసేపు స్ట్రగుల్స్, బాధలు, కష్టాలు, పిల్లల బాధ్యతలు కాస్త మీకోసం ఒక్కసారి మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆనందాన్ని, కొత్త సంతోషాన్ని పొందాలంటే ఇటువంటి ప్లేసెస్కి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇలాంటి వాటిని సందర్శించాలి, వాటిని మీరు ఎంజాయ్ చేయాలి. అప్పుడు మీ యొక్క లైఫ్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక ప్లేస్కి మనం వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎంతో రీఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. ఆ బోట్ అతను చెప్పారు, ఈ నది మధ్యలో ఐలాండ్ ఒకటి ఉన్నది అని చెప్పారు. నదిలో ఐలాండ్ ఉన్నదా అని చెప్పి నేను బోట్ వెళ్తున్నప్పుడు నదితోనే ఉన్నాను, ఎక్కడ ఐలాండ్ ఉందా, ఎక్కడ ఐలాండ్ ఉందా. ఇంకా ఏం చూపించారు అనుకున్నాను, ఆ ఇరిగిపోయిన బిల్డింగ్ అవి చూపించి ఇక్కడ ఒక ఐలాండ్ ఉండేది, మొన్న వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది, కావాలంటే మీకు కావాల్సిన గుర్తులు చూపిస్తానని ఒక చిన్న చిన్న మెత్తగా చూపించి అది ఐలాండ్ అని చెప్పారు. బాగా చూపించారు కదా ఐలాండ్ని. కానీ బోట్ అతను చాలా బాగా తీసుకెళ్ళారు, ఎందుకంటే ఎక్కడ ప్రమాదాలు లేకుండా. నెక్స్ట్ ఏంటంటే పిల్లలలాగా నదిలో చేతులు పెట్టాలని చెప్పినట్టు ఇలా చేశాను కదా, అంత బాగుందన్నమాట. ఆయన ఏం చెప్పారంటే ఇందులో షార్కులు ఉన్నాయి అవన్నీ అన్నారు. నిజంగానే షార్కులు ఉన్నాయేమో అనుకున్నాను నేను. తర్వాత ఆయన చెప్తున్నారు పిల్లలు భయపెట్టాను కదా, పిల్లల్ని కాదు ఆయన అన్నీ భయపెట్టాను. అప్పట్లో అయితే ఈ నది మధ్యలో నుంచే కార్లైనా, జీపులైనా, మోటార్ సైకిల్స్ అయినా లేకపోతే నడిచి వెళ్ళాలన్నా, అంటే మీరు అవతల రోడ్డుకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళగానే అక్కడ ఒక గుడి కూడా
కూడా ఉండేదన్నమాట. చాలా బాగా ఫేమస్. మరి ఇప్పుడు అది ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది. సో నాకు ఐడియా కూడా లేదు. అప్పుడైతే వెళ్ళగానే అక్కడ పూజలు చేయడం అవన్నీ కూడా ఉండేవి. సో ఇప్పుడు ఉందో లేదో మాత్రం నాకు తెలియదు. అంటే నార్మల్గా గోటకు నార్మల్గా ఇక్కడిక్కడే తిప్పుతారు కానీ అక్కడ వరకు తీసుకెళ్ళడం నాకైతే తెలియలేదు. అప్పుడైతే అవన్నీ ఉండేవి. బాగుండేది అప్పుడంతా కూడా. చిన్నప్పుడు మాకు మంచి మెమరీస్ ఉన్నాయి అంటే గోదావరి నది ఇక్కడ నుంచి అవతల దాటడం ఒక గొప్ప మెమరీగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ స్టీమర్స్లోని పెద్ద పెద్ద బోట్లని ఎంతమంది ఎక్కేవారంటే అంతమంది ఎక్కేవారు. అంతమంది ఎక్కినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా దాన్ని మూవ్ చేయలేరు కదా. సో చాలా నెమ్మదిగా చాలా క్లియరింగ్గా తీసుకుని వెళ్ళేవారు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయినా పట్టేది. అలాగే వ్యాపారాలు చేయాలన్నా కాయగూరలు అమ్ముకోవాలన్నా, ఎందుకంటే చుట్టుపక్కలన్నీ కూడా పంట పొలాలు అవి ఉండేవి కదా. సో యానం వచ్చి ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చేసేవారు అన్నమాట. అలాగే ఉండేది అప్పట్లోని. తర్వాత మేము నాకు తెలిసిన తర్వాత ఒక 2 సార్లు వెళ్ళాను. తర్వాత ఇంకా మరి వెళ్ళలేదు, అవకాశం కూడా రాలేదని చెప్పాలి. కానీ చాలా బాగుంది. మీరు అది ఉన్నప్పుడు వచ్చారా? చాలా వేడిగా అనిపించింది. ఐలాండ్ ఉన్నప్పుడు వచ్చారు. నది మధ్యలో కొంచెం వెళ్ళి కొంచెం చల్లగా రాలేదా? వీలైతే సూపర్గా ఉంటుంది. నేనైతే 3:30కి వెళ్ళానని చెప్పాను. చాలా ఎండలో వెళ్ళాను. ఎందుకంటే నైట్ అయిపోతే మళ్ళీ బోట్ రైడింగ్ అవి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా మనం వీడియో తీయడానికి అయితే అవ్వదు, ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఎండమే వెళ్ళిపోయాను. బాగానే ఉంది. ఎంజాయ్ చేశాను. ఎంత బాగుంది కదా, ఇలా నది వెళ్తూ ఆఖరికి మనమైతే మన డెస్టినేషన్కి వచ్చేస్తాం. అంతేనండి. గోదావరి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇట్లా మీ లక్ష్మీ ప్రసన్న సైనింగ్ ఆఫ్.